హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యస్ డైరీ. ఈరోజు వీడియోలో మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే టేస్టీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తాను. ఇవి బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండిద్ది. సో ఇవి వచ్చేసి బందోసులు అనమాట. ఎటువంటి మనం పిండి నానబెట్టుకునే పని లేకుండా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఈ బందోస్ కల్లా మనం కొబ్బరి చట్నీతో తింటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. సో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ, ఒక 1/4 కప్ వచ్చేసి బియ్యం పిండి, అంటే ఒక 4 స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. అలానే ఒక కప్పు పెరుగు. పెరుగు అనేది మనము పుల్లటి పెరుగు తీసుకోవద్దు, నార్మల్గా ఇంట్లో ఉన్న పెరుగు ఉండిద్ది కదా అదే వేసుకోవాలి. అస్సలు పుల్లటి పెరుగు అనేది వేసుకోమాకండి. ఇప్పుడు ఈ మూడు చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ పెరుగు అంటే ఉప్మా రవ్వ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి పెరుగులో ఉన్న తడంతా పీల్చేసుకుని పిండి అనేది మనకి గట్టిపడిద్ది. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఇందాక నేను పెరుగు తీసుకున్న గిన్నెల్లోనే వాటర్ అనేది తీసుకుంటున్నాను. సో ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. కరెక్ట్గా నాకు ఒక కప్పు వాటర్ అయితే పట్టినాయి. సో మనకి పిండి కన్సిస్టెన్సీని బట్టి తీసుకోండి. పిండి అనేది కొంచెం మనకి ఇలా చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనము స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీలోకి ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుని, వన్స్ ఆయిల్ అనేది హీట్ అయినాక దీంట్లోకి మనం ఒక స్పూను పోపు దినుసు అనేది వేసుకోవాలి. పోపు దినుసు వేసుకుని వీటిని మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. ఆనియన్స్ వచ్చి ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్, అలానే 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. సో పిల్లలకి పెట్టేటట్టయితే కొంచెం తగ్గించుకుని వేసుకోండి పచ్చిమిరపకాయలు అనేవి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇక్కడ మనకి ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు మనం ఇక్కడ తురుముకున్న క్యారెట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్, అలానే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలా. మనం ఆల్రెడీ పిండిలో ఉప్పు వేస్తాం కాబట్టి ఇక్కడ చూసుకుని కొంచెం తగ్గించుకుని వేసుకోండి ఉప్పు అనేది. అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఈ లోపల మనం నానబెట్టుకునే పిండి ఉంది కదా, ఈ పిండి అయితే కొంచెం మనకి ఇంకొంచెం గట్టిపడింది అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుని ఈ పిండిని, ఈ బ్యాటర్ అంతా మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇదే పిండిలో వేసుకుని కూడా చేసుకోవచ్చు, కానీ మనకి బ్యాటర్ అనేది స్మూత్గా ఉంటే ఈ బందోస్కి అనేది మనకి బ్యాటర్ అనేది కొంచెం స్మూత్గా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని ఇంకా వాటర్ ఏమి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వన్స్ ఇలా గ్రైండ్ చేసుకునే పిండిని మనం బౌల్లోకి అయితే వేసేసుకుందాము. సో చూస్తున్నాను కదా మన బ్యాటర్ అనేది ఎంత థిక్గా ఉందో, అలానే చాలా స్మూత్గా అచ్చం మనకి దోశ పిండి ఎట్లయితే ఉండిద్దో అలానే ఉండిద్ది అనమాట. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని ఈ పిండిలోకి అయితే కలిపేసుకోవాలి. ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. బందోస్కి ఫ్రై చేసుకుని వేసుకునే దానికి టేస్ట్, అలానే పచ్చి వేసిన దానికి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉండిద్ది. ఇలా చేసుకున్న దానికి టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అనమాట. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసిపోయేంత వరకు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఈ బ్యాటర్లోకి ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా కానీ లేదంటే ఈనో పౌడర్ ఉండేది కదా అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బేకింగ్ సోడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మన బందోసులు అనేవి కొంచెం స్పాంజీగా వస్తాయి అన్నమాట, అలానే సాఫ్ట్గా వస్తాయి. సో ఇక్కడ మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద మనం పోపు వేసుకుంటాం కదా, పోపులోకి పోపు వేసుకుంటాం సపరేట్గా గిన్నె అనేది ఉండేది కదా, సో ఆ గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ఈ బ్యాటర్ అనేది ఒక గేట బ్యాటర్ అనేది వేసుకోవాలి. వన్స్ ఇలా పైన అంతా మనకి ప్లెయిన్గా పిండి అంతా చక్కగా ఉడికిన తర్వాత సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఈ బందోస్కి రెడీ అవడానికి కొంచెం టైం అయితే పడిద్ది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కాల్చుకోవాలి. సో చూస్తున్నారు కదా మన బందోస్ అనేది ఎంత కలర్ఫుల్గా అలానే క్రిస్పీగా వచ్చిందో. సో ఇలానే పిండితో నేనైతే ఇలా కొన్ని బందోస్లు అయితే రెడీగా వేసుకుని పెట్టుకున్నాను. చాలా క్రిస్పీగా ఉంటాయి బయట నుంచి, అలానే లోపల నుంచి సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, ఇవి బయట నుంచి ఎంత క్రిస్పీగానో లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ బందోస్ కల్లా మనకి కొబ్బరి చట్నీతో కానీ టమాటా పచ్చడితో తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఎప్పుడైనా టైం లేదు, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకోవాలంటే ఈ బందోస్ రెసిపీ అయితే చాలా
సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ వస్తూనే ఉంటాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాం. బాయ్.